Hi friends, welcome to our channel Dhanratna English Grammar. Today we are discussing about parts of speech. అసలు parts of speech అంటే ఏంటో చూద్దాం. Parts of speech is a class of words based on the words function, the way it's work in the sentence. అంటే parts of speech అనేది words లో టైప్స్ అన్నమాట. అవి వేటిని బేస్ చేసుకుని ఆ వర్డ్స్ ఫంక్షన్ బేస్ చేసుకుని మనం డిస్కస్ చేస్తాం. మళ్ళీ ద వే ఇట్ వర్క్స్ ఇన్ ద సెంటెన్స్. మళ్ళీ ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఈ వర్డ్స్ అనేవి సెంటెన్స్ లో ఏ విధంగా వర్క్ అవుతాయి అనేది మనం చూద్దాం. ఈ క్లాసిఫికేషన్ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 8 టైప్స్. ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి ఈ వర్డ్స్ 8 టైప్స్ గా మనం డివైడ్ చేస్తాం. అందులో ఫస్ట్ వన్ ఈస్ ఓకే ఫ్రెండ్స్, వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 8 టైప్స్. అందులో ఫస్ట్ వన్ ఈస్ నౌన్. నౌన్ అంటే నౌన్ ఈజ్ ఎ వర్డ్. ఇట్ ఈస్ ఎ వర్డ్ used as the name of a person, place, things, etc. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ విశాఖపట్నం is a beautiful city. Here Visakhapatnam is a place, so it is a noun. And next example is Arjuna was a great shooter. అంటే అర్జునుడు ఒక గొప్ప షూటర్ అని. అంటే ఇక్కడ అర్జున అనేది నేమ్ ఆఫ్ ఎ పర్సన్, సో ఇట్ ఈస్ ఎ నౌన్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ నౌన్. థర్డ్ ఓకే ఫ్రెండ్స్, నౌన్ అనేది నేమ్ ఆఫ్ ఎ పర్సన్, థింగ్ ని తెలియజేస్తుంది. ఇప్పుడు సెకండ్ వన్ ఈస్ ప్రనౌన్. ప్రనౌన్ మీన్స్ ఇట్ ఈస్ ఎ వర్డ్. ఇట్ ఈస్ ఎ వర్డ్ used instead of a noun. Used as instead of a noun. అంటే ప్రనౌన్ అనేది ఒక వర్డ్, అది నౌన్కు బదులుగా వాడతాం. అంటే నామవాచకానికి బదులుగా వాడేదే సర్వనామం. సో ఫర్ ఎగ్జాంపుల్ రాజు ఈజ్ ఆబ్సెంట్ బికాస్ హీ ఈజ్ ఇల్. అంటే రాజు ఆబ్సెంట్ అయ్యాడు. ఎందుకు ఆబ్సెంట్ అయ్యాడు? అతనికి బాగలేదు కాబట్టి. సో ఇక్కడ హీ అనేది ఈ రాజుకి బదులుగా వాడాం. అంటే సెకండ్ టైం కూడా రాజు ఈజ్ ఆబ్సెంట్ బికాజ్ రాజు ఈజ్ ఇల్. అలాగా సెకండ్ టైం కూడా రాజు అనే పదం వాడకుండా ఆ రాజు అనే పేరుకు బదులుగా హీ అనే ప్రనౌన్ వాడాం. సో ఈ విధంగా ప్రనౌన్ అనేది నౌన్కు బదులుగా సెంటెన్స్ లో వాడబడుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చందు గాట్ గుడ్ మార్క్స్ because he is intelligent. ఏంటంటే ఇక్కడ చందు గాట్ గుడ్ మార్క్స్, చందు అనేది మంచి మార్కులు తెచ్చుకున్నాడు. బికాస్ ఎందుకంటే హీ ఈజ్ ఇంటెలిజెంట్, అతను ఒక తెలివైన అబ్బాయి కాబట్టి. సో ఇక్కడ చందు బదులుగా ఇక్కడ హీ అనేది నౌన్కు బదులుగా వాడాం. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ప్రనౌన్. ఈ విధంగా నౌన్కు బదులుగా వాడే పదాలని మనం ప్రనౌన్స్ అంటాం. స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, నౌన్ ప్రనౌన్ చూసాం కదా. ఇప్పుడు థర్డ్ వన్ ఈజ్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే నౌన్ ప్రనౌన్ యొక్క క్వాలిటీని తెలుపుతుంది. అదే డిస్క్రైబ్స్ ఏ నౌన్. అంటే ఇట్ ఈస్ ఎ వర్డ్. ఇట్ డిస్క్రైబ్స్ నౌన్ అండ్ ప్రనౌన్. అంటే ఇది కూడా ఒక వర్డే. ఇది అనేది నౌన్ ప్రనౌన్ యొక్క డిస్క్రైబ్ చేస్తుంది, అంటే ఆ క్వాలిటీని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మురళి ఈజ్ ఏ బ్రేవ్ బాయ్. అంటే మురళి అనే అతను సాహసమైన బాలుడు అని చెప్పాం. ఇక్కడ బ్రేవ్ అనేది యాడ్జెక్టివ్ యాడ్ చేస్తుంది.
ఎందుకంటే అతని గుణాన్ని తెలుపుతుంది. ఓన్లీ అనేది నౌన్ కదా, నౌన్ యొక్క గుణాన్ని తెలిపింది. ఆ విధంగా నౌన్ ప్రనౌన్ యొక్క గుణాన్ని తెలిపితే మనం దాన్ని యాడ్జెక్టివ్ అంటాం. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఉమా ఈజ్ ఇంటెలిజెంట్ బాయ్. ఇంటెలిజెంట్ బాయ్, ఉమా అనే అబ్బాయి చాలా తెలివైన పిల్లడు అనేసి ఇక్కడ తెలుస్తుంది. సో ఈ ఇంటెలిజెంట్ అనే పదం ఉమా యొక్క గుణాన్ని తెలుపుతుంది, అంటే నౌన్ యొక్క గుణాన్ని తెలుపుతుంది. సో ఇంటెలిజెంట్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ గా యాక్ట్ చేస్తుంది. సో ఇలాగ నౌన్ ప్రనౌన్ యొక్క గుణాన్ని తెలిపితే మనం యాడ్జెక్టివ్ అంటాం. ఓకే, ఫోర్త్ వన్ ఈజ్ వెర్బ్. ఫోర్త్ వన్ ఈజ్ వెర్బ్. వెర్బ్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్సో ఏ వర్డ్. It is a word. It is a word to express an action. To express an action. It indicates time. It indicates time. అంటే పనిని తెలియజేసే వాటిని మనం వెర్బ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, జై wrote a letter. జై అనే అబ్బాయి లెటర్ రాశాడు అంటే ఇక్కడ రోట్ అనేది వెర్బ్ గా యాక్ట్ చేస్తుంది. ఎందుకు, జై అనేవాడు ఏం పని చేశాడు, ఒక పనిని తెలియజేస్తుంది. సో ఇట్ ఈస్ ఎ వెర్బ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే, రవి ప్లేస్ ఫుట్బాల్. రవి ప్లేస్ ఫుట్బాల్. ఇక్కడ రవి ఏం చేస్తున్నాడు, ఆడుతున్నాడు. సో ఇక్కడ కూడా ఆ పనిని తెలియజేస్తుంది కాబట్టి ప్లేస్ అనేది వెర్బ్ యాక్ట్ చేస్తుంది. ఈ విధంగా వెర్బ్ ను మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ యాడ్ వెర్బ్. యాడ్ వెర్బ్ మనకు తెలుసు, యాడ్జెక్టివ్ అనేది నౌన్ కి ప్రనౌన్ కి క్వాలిటీని కానీ డిస్క్రైబ్ చేస్తుంది. అలాగే వెర్బ్ ని మనం డిస్క్రైబ్ చేస్తే దాన్ని యాడ్ వెర్బ్ అంటాం. యాడ్ వెర్బ్ అనేది వెర్బ్ ని డిస్క్రైబ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం యాడ్జెక్టివ్ ని కూడా డిస్క్రైబ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, Shankar works quickly. Shankar works quickly. ఇక్కడ శంకర్ పనిని త్వరగా చేస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, శంకర్ వర్క్స్ క్విక్లీ అంటే శంకర్ చాలా త్వరగా పని చేస్తాడు. అంటే క్విక్లీ అనేది ఇక్కడ వెర్బ్ ని డిస్క్రైబ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఏ యాడ్వర్బ్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద ఫ్లవర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. For example, the flower is very beautiful. ఫ్లవర్ అనేది చాలా బాగుంది అని అంటున్నాం. హియర్ ఫ్లవర్ అనేది బ్యూటిఫుల్ అంటే ఇక్కడ చాలా అందంగా ఉన్నది అనేది యాడ్జెక్టివ్. మళ్ళీ ఈ యాడ్జెక్టివ్ ని కూడా ఇంకా మనం డిస్క్రైబ్ చేసి వెరీ చాలా అందంగా ఉందని చెప్తాం. సో ఈ వెరీ అనేది ఇక్కడ యాడ్వర్బ్ గా వచ్చేస్తుంది. అంటే యాడ్వర్బ్ అనేది నాట్ ఓన్లీ వెర్బ్ ఒక్కదాన్ని కాకుండా యాడ్జెక్టివ్ కూడా డిస్క్రైబ్ చేస్తుందని ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. ఓకే, సిక్స్త్ వన్ ఈజ్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే పేరునే ఉంది. ప్రి అంటే ముందు అని అర్థం. దేని ముందు ఈ పొజిషన్ అంటే ఈ ప్రిపోజిషన్ అనేది రిలేషన్ చెప్తుంది. రిలేషన్ బిట్వీన్ నౌన్ అండ్ ఏ నౌన్, రిలేషన్ బిట్వీన్ నౌన్ అండ్ ద నౌన్, పర్సన్ అలాగా. అంటే రెండు నౌను లేదా నౌను ప్రనౌను వాటి మధ్యన రిలేషన్ చెప్తుంది. అందుకే మాక్సిమం వర్డ్స్ ప్రిపోజిషన్ అనేది నౌన్కు ముందు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద కౌ ఈజ్ అండర్ ద ట్రీ. ఇక్కడ ఆవు అనేది చెట్టు కింద ఉంది. సో ఇక్కడ అండర్ అనేది ఈ రెండు నౌన్ని రిలేషన్ గా చెప్తుంది. అంటే అండర్ అనేది ఈ రెండు నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఎ ప్రిపోజిషన్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ద కౌ ఈజ్ అండర్ ద ట్రీ అండ్ he plays cricket on the ground. ఓకే ఫ్రెండ్, అంటే ఈ ప్లేస్ క్రికెట్ ఆన్ ద గ్రౌండ్. అతను క్రికెట్ ఆడుతాడు. ఎక్కడ ఆడుతాడు? ఆన్ ద గ్రౌండ్ మీద. అలాగా ఈ నౌన్స్ ని రెండింటిని రిలేషన్ చెప్పింది కాబట్టి ఇలాంటి వాటిని మనం ప్రిపోజిషన్స్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ప్రిపోజిషన్ చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి. ఆన్, ఇన్,
beside, on, in, above, under, ఎక్సెట్రా. ఈ విధంగా చాలా ఎగ్జాంపుల్స్ మనం సెంటెన్స్లో వీటిని ఉపయోగించి వాడతాం. అండ్ నెక్స్ట్ వన్, 7th వన్ ఈజ్ కంజంక్షన్. పేరులోనే ఉంది కంజంక్షన్ అంటే రెండు వర్డ్స్ని కలుపుతుందని అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ టు మెర్జ్ ద వర్డ్స్ ఆర్ జాయిన్ ద వర్డ్స్. అంటే మెర్జ్ ఆర్ జాయిన్ ద వర్డ్స్. కంజంక్షన్ అనేది రెండు నౌన్లు కానీ లేదా రెండు ప్రనౌన్లు అని వాటి మధ్య సంబంధాన్ని తెలియజేసి వాటిని కలుపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ అండ్ భాస్కర్ ఆర్ రూమ్మేట్స్. అంటే ప్రసాద్ మరియు భాస్కర్ వాళ్ళిద్దరు రూమ్మేట్స్. సో ఇక్కడ ప్రసాద్ని భాస్కర్ని ఈ అండ్ అనే కంజంక్షన్ వీళ్ళిద్దరిని యాడ్ చేసింది, సో జాయిన్ చేసింది. ఈ విధంగా రెండు నౌన్స్ని కానీ లేదా రెండు ప్రనౌన్స్ని కానీ ఇలా జాయిన్ చేసే వర్డ్స్ మనం కంజంక్షన్స్ అంటాం. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కంజంక్షన్కి. అండ్, ఆఫ్టర్, చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి ఎక్సెట్రా. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వన్ ఈజ్ ఇంటర్జెక్షన్. 8th వన్, ఇంటర్జెక్షన్ అనేది ఇట్ ఈస్ ఆల్సో వర్డ్. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ఆర్ ఎక్స్క్లెయిమ్స్ వాట్. ఓకే, ఇంటర్జెక్షన్ అనేది సడన్ ఫీలింగ్స్, ఎమోషన్స్, ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ ని మనకు తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అలాస్, అజయ్ హిట్స్ ఏ సిక్స్. అంటే ఈ విధంగా ఈ అలాస్ అనేది అంటే అజయ్ హిట్స్ 6, ఇట్స్ ఏ నార్మల్ వర్డ్. అంటే అజయ్ 6 కొట్టాడు అనేది మామూలు. అక్కడ అలాస్ అనే వర్డ్ ఇక్కడ మనం యాడ్ చేయడం వల్ల అదొక ఆశ్చర్యార్థకం అనే మనకి తెలుస్తుంది. సో ఈ విధంగా ఇంటర్జెక్షన్ అనేది సడన్ ఫీలింగ్స్ ని, ఎమోషన్ ని మనకి తెలియజేస్తుంది. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ హరే వి వన్ ద మ్యాచ్. అంటే మేము మ్యాచ్ గెలిచామనేది అక్కడ మామూలు నార్మల్ మీనింగ్ ఇస్తుంది. ఎప్పుడైతే ఈ హరే అనే వర్డ్ మనం యాడ్ చేసామో అది ఇంటర్జెక్షన్ గా మారి మనకి అది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ లా ఫీల్ అవుతాం. సో ఈ విధంగా ఇంటర్జెక్షన్ అనేది మనకు తెలియజేస్తుంది. సో ఈ విధంగా అలాస్, హరే ఇలాంటి వర్డ్స్ ని మనం ఇంటర్జెక్షన్ అంటాం. ఈ 3 సెంటెన్సెస్ లో ఆఫ్టర్ అనే పదం కామన్, కానీ ఈ సెంటెన్స్ కి మీనింగ్ బట్టి అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో డిఫరెంట్ కైండ్ గా మారిపోయింది. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ లో చూసుకుంటే దే అరైవ్డ్ సూన్ ఆఫ్టర్, వాళ్ళు వచ్చారు అనే మీనింగ్ లో వస్తుంది. బట్ ఇక్కడ ఈ ఆఫ్టర్ అనేది యాడ్వర్బ్ గా యాక్ట్ చేస్తుంది. ఈ సెంటెన్స్ లో చూసుకుంటే దే అరైవ్డ్ ఆఫ్టర్ అస్, మా తర్వాత వాళ్ళు వచ్చారు అని అలా ఈ మీనింగ్ లో వస్తుంది. అంటే ఇక్కడ రెండింటి మధ్య లింకింగ్ ఉంది. సో ఇది ప్రిపోజిషన్ గా యాక్ట్ చేస్తుంది ఈ ఆఫ్టర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ దే అరైవ్డ్ ఆఫ్టర్ వీ ఆర్ లెఫ్ట్. మేము వచ్చేసరికి మేము వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చారని అలాగా వీటి మధ్యన కంజంక్షన్ గా యాక్ట్ చేస్తుంది ఆఫ్టర్ అనేది. సో ఇట్ ఈస్ ఏ కంజంక్షన్. సో సేమ్ ఆఫ్టరే డిఫరెంట్ సెంటెన్సెస్ లో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గా యాక్ట్ చేస్తుంది. సో ప్రతిసారి మనం ఆఫ్టర్ అని చూడగానే ప్రిపోజిషన్ లేదా కంజంక్షన్ లేదా యాడ్వర్బ్ అని మనం ఫిక్స్ అయిపోకూడదు. ఆ సెంటెన్స్ ని చూసి ఆ మీనింగ్ బట్టి ఒకే వర్డ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గా యాక్ట్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.